47 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 4వ సీఎంని. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్జాలు పనికిరావు, ఆర్భాటాలు పనికిరావు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే P4 లో కూడా ఒక మాట చెప్పాను. సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి ఇద్దాం. అందుకే P4 లో భాగస్వాములు కమ్మని కోరా. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ వచ్చింది. పేదవాళ్ల జీవితాలను మారుస్తాం. ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, మాధవ్ గారు గాని ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం. అందుకే ఇప్పటికే నేను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా, పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది. ఇది శాశ్వతంగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన, ఒక కార్యకర్త తప్పు చేసిన, ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకని నేను అన్ని ఆలోచించి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తున్నా, అందరికీ చెప్తున్నా, అందరినీ సిద్ధం చేస్తున్నా, అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా. మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలెప్పుడూ మనల్ని అభినందించేట్టుగా మనం ఒక మాట చెప్తే ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మేము మీకోసం పనిచేస్తున్నాం, అన్ని పనులు చేస్తాం, మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్లీ వైకుంఠపాడి వద్దు. శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం. దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన అనంతపురానికి, శ్రీ శక్తికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనంతపూర్. మళ్ళీ నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అంటున్నాడు. కామన్ మ్యాన్ చేసేటువంటి పనులు ఇవి, కామన్ మ్యాన్కి వచ్చినటువంటి ఆలోచనలు ఇవి. మీ ఉద్దేశంలో సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు, మీ ఉద్దేశంలో సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ లేదా కార్పొరేట్ మ్యాన్. మీకు అదైతేనే కరెక్ట్. మీరు కార్పొరేట్ వాళ్ళకే వత్తాసు పలుకుతారు, క్యాపిటలిస్టులకే వత్తాసు పలుకుతారు, ఉన్నవాడికే వత్తాసు పలుకుతారు. చెప్పండి, మీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ చరిత్రలో పేదవాడి కోసం ఇగో నేను నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఇది పథకం అని చెప్పి ఒకటి చెప్పండి. ఒక ఆరోగ్యశ్రీ లాంటిదో, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ లాంటిదో, లేకపోతే ఇటువంటి మెడికల్ కాలేజీలో మేము నిర్మించినటువంటి పోర్టులో నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది. మేము చేసుకున్నటువంటి దానికి ప్రచారం చేసుకోలేకపోయాం, చెప్పుకోలేకపోయాం, అందులో మేము వెనకబడ్డాం అనేటువంటి మాట ఆ రోజు నిన్న
నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఇదే అమరావతి 2014లో ఎస్టిమేట్స్ 1,09,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ అమరావతికి. 2019లో దీపేటువంటి సమయానికి తెలుగుదేశం పార్టీ ఎంత పనులు పూర్తి చేసింది? 4%. అంటే 4,900 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అమరావతి మీద. ఖర్చు పెట్టి ఈరోజు దాని మీద ఎంతన్నా పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయారు. అంటే మీ కార్పొరేట్ యాక్టివిటీ అదంతా, మీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ, మీ రియల్ ఎస్టేట్ కోసం, దానికోసం అక్కడ మీరు డబ్బులు సంపాదించుకోవడం, మీ క్యాపిటలిస్టుల కోసం, మీ కార్పొరేట్ వ్యవహారాల కోసం మీకు అమరావతికి ఎంత డబ్బన్నా ఒక పెడతారు. పేదవాడికి వైద్య విద్యను అందించడానికి, వైద్యాన్ని అందించడానికి ఒక 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమంటే మీకు మనసు రాదు, మీ దగ్గర డబ్బులు ఉండవు. ఈ 2 సంవత్సరాల్లో, ఈ 15 మాసాల్లో 1,95,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 1,95,000 కోట్ల రూపాయలు, అందులో ఒక 5,000 కోట్లు తీస్తే ఇవన్నీ పూర్తయిపోతాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పులివెందులకు సంబంధించి అయితే 2024 మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికే పూర్తయిపోయింది. బిల్డింగ్లు పూర్తయిపోయి పర్మిషన్స్ వచ్చేసాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ ఇచ్చింది. దాంతోపాటు ఒక ఏజెన్సీ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అని చెప్పి MARB అనే ఒక బోర్డు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చే ముందు ఆ ప్రాంతానికి వచ్చి, హాస్పిటల్ ప్రెమిసెస్కి వచ్చి లేదా కాలేజ్ ప్రెమిసెస్కి వచ్చి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా, కావాల్సినటువంటి ల్యాండ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని పర్మిషన్స్ ఇస్తాయి. LOP కూడా ఇచ్చింది, లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా వారు అందించారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చింది ఎంత అన్యాయం అంటే, పులివెందులు మాకు సీట్లు అవసరం లేదు, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు అని చెప్పి లెటర్ రాశారు. తిరిగి విత్డ్రా చేసుకోండి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ అని చెప్పి. ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? మళ్ళీ నిన్న మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చానని అంటాడు. మెడికల్ కాలేజ్ కట్టను అని నువ్వే అంటావు, PPPలో ఇచ్చేస్తానని నువ్వే అంటావు. ఒకవేళ ఒకటో రారో ఏదైనా ఓపెనింగ్ దీనికి వస్తే అది ప్రారంభించి ఇదంతా నా దయ వల్లే అంటే, మీకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఎవరికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకునే అలవాటు. మీకు పుట్టింది ఒకరికి, చెవిలో పేరు చెప్పింది మాత్రం మీరు. మరి మీకు ఆ రోజు కేవలం అమరావతితో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేశారు. అమరావతి రాజధాని పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు. మరి దీన్నేమనాలి? దీనికి ఏమైనా పేరు పెట్టగలమా? ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి? అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం, దొరకట్లేదు. నీ పేరే చెప్తుంది. సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబు అనే చూపిస్తుంది. అంటే ఇలాంటి కొడుకు గురించి ఇంకా చెప్పాల్సినటువంటి పని లేదు. ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు, ఈయన ఆంధ్ర కిమ్. ఈయన నియంత్రణతో పరిపాలన. నాయకులు కనిపిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం. ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు. ఎవరికి ఏది కట్టబెట్టాలో 99 పైసలు భూమి ఇచ్చేస్తారు. ఈరోజు మెడికల్ కాలేజీలు, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. RTC లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకి ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలకేమో 10 కోట్లు 20 కోట్లు ఉన్నటువంటి భూములు 50 లక్షలకి ఇచ్చేస్తారు. మీ అబ్బాయి జాగిరా ఏమన్నా? మీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి, ప్రజల ఆస్తులకి మీరు కస్టోడియన్స్ మాత్రమే తప్ప మీకు ఎవరికి కూడా ఏ GPR రాసిచ్చేలేదు. మీకు నచ్చినట్టు అమ్మేసుకోవడానికి, మీకు కావాల్సినటువంటి వారికి కట్టబెట్టడానికి, ప్రభుత్వాన్ని ప్రజలు మీకు ఇచ్చినటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాదు, మీరు స్కాములు చేయడానికి కాదు, పేదవాడు పొట్టకొట్టడానికి కాదు. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంకా నేను సూపర్ హిట్. ఏం సూపర్ హిట్? దేనికి సూపర్ హిట్? హిట్ సినిమా ఇలాగైనా ఉంటుంది? ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన, ఎంత అరాచకం, పేదవాడికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి పరిపాలన. చెప్పండి, ఇచ్చినటువంటి ఆ 2-3 స్కీమ్స్లో కూడా ఏదన్నా ఆయన సొంతం ఉందా? మళ్ళీ రేపు దసరాకు ఆటో వాళ్ళకి ఇస్తానంటున్నాడు. అది ఎవరి స్కీమ్? అది వాహనమిత్ర. ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందనం అని పేరు పెట్టాడు. అమ్మఒడి ఎవరి స్కీమ్ అది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, లేదా మన రైతులకి 7,000 ఇచ్చాను అంటున్నాడు. 5,000 ఈయన ఇచ్చింది. 20,000 హామీ గత సంవత్సరం లేదు. 2024-25 రూపాయి ఇవ్వాల. 2025-26కి అదొక 20,000 బాకీ. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో 15,000 బాకీ, ఇంకా 35,000 బాకీ ఉన్నాడు రైతులకి యూరియా దొరకదు. దానికి సమాధానం చెప్పడు. నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం, ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. సో ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా, కేటగారికల్గా చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ 2.5-3 సంవత్సరాల్లో వచ్చేటువంటి మా ప్రభుత్వం
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ప్రైవేట్ వాడు తీసుకున్నా అది క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే, పేదవాడికి అందుబాటులోనే, పేద కుటుంబాలకు అందుబాటులోనే ఈ కాలేజీలు నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఒక కాలేజ్ మాత్రమే కాదు, 500 కోట్ల రూపాయల్లో మేజర్ షేర్ మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు నర్సీపట్నం, లేక పాయకరావుపేటో, లేకపోతే పాడేరో, చింతపల్లిలో, లేకపోతే పక్కన ఉన్నటువంటి యలమంచిలో, చోడవరం ఈ ప్రాంతాల నుంచి ఎవరికైనా కష్టం వస్తే విశాఖపట్నం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3 గంటల సమయం పడుతుంది. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందనంటే దాన్ని అడుకోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు? మనకి చేత కాదు, చేసిన వాడిని చూస్తే ఓర్వలేము. ఎవడన్నా పోర్టులు కడితే నేనే కట్టానంటావు. వైజాగ్లో ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కడితే అది నేనే కట్టానంటావు. 3 సీ పోర్టులు కడతా ఉంటే అది మేమే కట్టానంటావు. చేత కాదు, చేసిన వాళ్ళని చూస్తే ఓర్వలేవు. సో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం, ఒక కార్యాచరణ రూపొందిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం, ప్రజలందరినీ కలుపుకుంటాం, కలిసి వచ్చినటువంటి రాజకీయ పార్టీలను అన్నింటిని కూడా కలుపుకుంటామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, పేదవాడు కానీ అందరినీ కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు కాలేజ్ విజిట్ సోదరులు స్థానిక మాజీ శాసనసభ్యులు గణేష్ గారు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముత్యాల నాయుడు గారు, పార్టీ మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య చేసినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ముందు తీసుకెళ్తుంది. ఈ ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక స్పీకర్ గారు వారికి కూడా బాధ్యత ఉంది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఇవన్నీ మరి దేనికి మరి ఇదైపోయి ఉన్నారో, ఎందుకు మాట్లాడలేదో మరి మాకు తెలియదు. కానీ వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా, ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.